ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏంటి వెనక దాస్తున్నావు? ఇవ్వు. ఏంటది? ఇవ్వు. పోలీస్ కమిషనర్ గారికి, నా ఆత్మహత్యకి ఎవరూ కారకులు కాదు. దీనికి బాధ్యత నాదే. నేనే తీసుకున్న నిర్ణయం. దీనికి సంబంధించి మా అన్నయ్య మహేంద్ర గారిని పోలీస్ ఎంక్వైరీ కానీ ఇరికించడం గాని చెయ్యకూడదని వినయంగా కోరుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని నేనే స్వయంగా తీసుకున్నది. ఏంటమ్మా ఇది? ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే? నన్ను క్షమించండి అన్నయ్య. నన్ను వాసుని కలుపుతారని నమ్మకం నాకుంది. కానీ నాతో పాటు దురదృష్టం కూడా ఉంది. నేను ఆశపడింది ఏది నా జీవితంలో దక్కలేదు కూడా. ఒకవేళ వాసు నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉండను. నాకు మంచి చేయాలనుకునే మీకు నా వల్ల ఎలాంటి సమస్య రాకూడదని నేను ఈ లెటర్ని రాశాను. మీ ఆడపిల్లలు బాగానే ఆలోచిస్తారు, కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నది వెంటనే జరగలేదని అదృష్టం దురదృష్టాన్ని మాట్లాడమేనా? ఎవరైతే తనను తాను నమ్ముతారో వాళ్లే నిజమైన అదృష్టవంతులు. అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు దురదృష్టవంతులు. కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదని భగవద్గీతలో చెప్పారు. దేవుడు మనం కోరుకున్నది వెంటనే నెరవేర్చాడంటే మన భక్తిని ఎక్కువ చేశాడని అర్థం. దాన్ని కొంచెం ఆలస్యం చేస్తే మనకి ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ చేస్తున్నాడని అర్థం. కలలే లక్ష్యం కావాలే గాని లక్ష్యం కల కాకూడదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునే సమయం కాదు, ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన సమయం. నేను చెప్పింది జరిపించి చూపిస్తాను. నీకు వాసుకి పెళ్లి జరుగుతుంది. వాసు, భోంచేయి. 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 వద్దు. తినరా? తినను. తినవా? అది తీరా. ఏంటి చూస్తున్నావు? అదేంటో తెలుసా? పాయిజన్. అన్నంలో కలిపి తింటే సస్తారు. తీరా. తీ. తెరు. తెరు. పోయి. పోయి. మొత్తం పోయి. కొంతమందికి తరతరాల ఆస్తులుంటాయి. మాకు తరతరాలుగా ఒక బుద్ధి ఉంది. నిప్పు కూడా బూడిదని వదిలేస్తుంది. ఆ బూడిదని కూడా మిగిల్చకుండా నాశనం చేస్తాం. మాకు దొరకంది ఈ లోకంలో ఎవరికి దొరకనివ్వము. దొరికినా వదలము. తిను. తినవా? తినను. తినవా? తినను. ఎంత పని చేసావు ఉషా? ఎందుకే ఇలా చేసావు? నాకు నీ మీద ప్రేమ చూపించడానికి ఇంతకంటే దారి లేదు వాసు. ఇంతవరకు నువ్వు నా జీవితంలో లేవు. ఇక నువ్వు లేకుండా జీవితమే లేదు. తిను. ఇన్ని రోజులు మరొకరిస్తున్నారనే కదా తినకుండా ఉన్నావు. ఇవాళ నేను ఇస్తున్నానని కదా తింటున్నావు. ఇప్పుడు అర్థమవుతుందిలే నా మీద ఉన్న లవ్. విజయ్తో నేను జీవించాలి, దానికి ప్రాణాలతో ఉండాలిగా. ఇంకా నా మీద ప్రేమ రాలేదా? రాలేదు, రాదు కూడా.
ప్రేమ అనేది విజయలా మనసారా ప్రేమిస్తూనే వస్తుంది. నీలా శారీరకంగా ప్రేమించే అమ్మాయికి రాదు. నిన్నెలా పెళ్లి చేసుకోలో నాకు బాగా తెలుసురా విజయ, లేకపోతే నేనా అని చూస్తా. నేను చూస్తాను. రే నా చెయ్యి లబలబలా ఆడుతుందిరా బాబు. నోరు కళ్ళు మూసుకుని పడుకోరా, ఎందుకు నా ప్రాణాలు తీస్తావ్? సరే నువ్వు పడుకోరా. అయ్యో ఎక్కడ బా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు, ఇక్కడికే. ఎక్కడికి అంటే? తలుపు తెరిస్తే గాలి వస్తుందిగా. దొంగనా అబ్బా, తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోదాం ప్లాన్ వేసి గాలి కావాలంటావా? గాలి దొంగనా అబ్బా. మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని అంబానీ లాగా పెద్ద కోటీశ్వరుడు అయిపోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ దొంగ అవుదాం అనుకుంటున్నావా? నిన్ను దొంగనా అబ్బా, ఈ చోటు నుంచి కదలాలంటే కాలు ఎరగొడతాను. ఏంటి బ్రాంతి వాసన వస్తుంది? అమ్మో తాగెత్తన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఊర్లో అబ్బో మందేసేసావా? నన్నే దొంగతనం చేయొద్దంటావా? రారా రెచ్చిపోయా అంబోతులు కూడా ఆపగలను, కానీ నిన్ను ఆపలేనురా బాబు. కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను ఎన్నిసార్లు తిట్టుంటావు, కొట్టుంటావు. నువ్వు పుట్టినప్పుడు వేసేయాల్సింది ఇప్పుడు వేసేస్తాను రా. అయిపోయావంతే. చావు నా జీవితం చంకనాకిస్తావురా దొంగనాయబ్బా. నేను చంపేతాను రా. కురి పెట్టడానికి నువ్వు ఉండాలిరా. నేను నరికేసి తలకొరు పెడతాను రా. పెళ్లి చూసి పోదాం అనుకున్నాను రా. అబ్బో సెంటిమెంట్ గా మాట్లాడేస్తున్నావు. నీకు కాదురా, నీకే. అవును చెప్పులు వేసుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తావు? పిల్లలు చూడటానికి. పిల్లలు చూస్తావా? ఇక్కడే ఉండరు అబ్బా. ఇప్పుడు అవుతాను, ఇప్పుడు అవుతాను. గంట ఎందుకు కొడుతున్నావురా? దొంగ పిల్లి మెడలో గంట కడుతున్నాను నాన్న. ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయాను, నాకు తెలిసిపోద్ది కదా. అప్పుడు నేను పట్టుకుంటాను. ఎందుకురా? చెప్పులి ఎందుకు చెప్పులు తీసేస్తున్నావు? తప్పుకో. అయ్యో ఏం చేస్తున్నావురా? గాలి పెంచుతావా? గాలి ఎందుకు ట్యూబ్లైట్ పగల కొడుతున్నావు? నేను నిద్రపోయేటప్పుడు నువ్వు లేచి వెళ్ళిపోయావనుకో, అప్పుడు కాళ్ళలో దిగి రక్తం. ఏంట్రా గిన్నెలోంచి ఏమేమో పోస్తున్నావు? గోళీలు ఎందుకు పోస్తున్నావురా? చెప్పు. అయినా సరే నువ్వు నడిచావనుకో, ఈ గోళీల మీద కాలేసి జారి పడతావు కదా. నాకు ఇది వస్తే ఏం చేయాలరా? దీనికోసం పెట్టావు, మరి తాగడానికి నీళ్లు? అది కూడా నీళ్ళే, అదే తాగాయి. రే నీ కన్న తండ్రిని రా. సరే ఏడుస్తున్నావు కదా, ఇదిగో పెట్టుకో. అయినా సరే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు అనుకో, నీ గంట శబ్దం నాకు వినపడద్ది, వెంటనే వచ్చి నీ కాళ్ళు నరికెత్తాను అంతే. అయ్యో అయ్యో చెప్పినట్టు ఒకటికి వస్తుంది. ఏం చేద్దాం, ఇక్కడ పని కానీ చేయాల్సిందే. రే బుద్ధి తక్కువ ఎదవా, తడిగుడ్డ గంటల మీద కడితే సౌండ్ రాదురా అన్నాసి ఎదవా.
సైకిల్ ఎవరో దొంగలు తీసుకెళ్లిపోయారు. అబ్బా అబ్బా అయ్యయ్యో మళ్ళీ దొంగతనం చేసేసాడా? నా బతుకు బస్టాండ్ చేసేసాడు బాబోయ్. ఒరే బాబో నా దొంగరా బాబో. ఒరే అబ్బా ఎక్కడున్నావు? అబ్బా ఏంటబ్బా ఇది? రే ఊరి కోసం ఒకడు పని చేస్తున్నప్పుడు నీ కోసం నేను మారలేనా ఏంటి? నా బంగారు బాబో. సార్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి వస్తున్నాం. లోపలికి రండి. మీ దగ్గర రేషన్ కార్డు ఉందా? లేదు. మీ పేరు? మహేంద్ర. మహేంద్ర. అమ్మా నాన్న? లేరు. వైఫ్? నాకింకా పెళ్లి కాలేదు. అనాథమా? పెళ్లి కాలేదా? బ్యాచులర్ అయ్యా. దీని పేరు కుటుంబ కార్డు. కుటుంబం లేని వాళ్ళకి కార్డు ఇవ్వం సార్. బ్యాచులర్ అని చెప్పి కార్డు ఇవ్వలేకపోతే ఎలా సార్ బతకాలి? పై అధికారితో చెప్తానులే. ఓటర్ ఐడి ఫోటో తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అప్పుడు మేమేం చేయాలి? పై అధికారితో చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. అక్కడేం చెప్పాలి? పై అధికారితో చెప్తానులే. సార్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డుని అడుగుతున్నారు. అక్కడేం సమాధానం చెప్పాలి? ఏది కావాలన్నా రేషన్ కార్డ్ కంపల్సరీ అంటున్నారు. కానీ రేషన్ కార్డ్ బ్యాచులర్ కి ఇవ్వరు. సార్ రూల్స్ ఆ విధంగా ఉన్నాయి. ఏంటండి రూల్స్? మీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యం. మీ పేరు? శివయ్య. మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. పేరేంటి? మహేంద్ర. మహేంద్ర. మహేంద్ర మీకేమవుతాడు? నా కొడుకు. మహేంద్ర నీ కొడుక? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బయటికెళ్ళాడయ్యా. రాసుకోమంటున్నాగా రాసుకో. పదవయ్యా. మీ పేరేంటమ్మా? ఫాతిమా బీబీ. మీ పేరు? అబ్దుల్ ఖాదర్. ఓ మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కొడుకున్నాడండి ఆరి. వీడు తప్ప ఇంకెవరైనా ఉన్నారు? పేరేంటి? మహేంద్ర. మహేంద్ర. నీకేం వరస అవుతాడు? మా అన్నయ్య. ఫాతిమా బీబీ ఏమో చెల్లెలా? మహేంద్ర అన్నానా? చెప్పింది రాసుకొని వెళ్ళవయ్యా. రాసుకో. మీ ఇంటి ఆయన పేరు? రామయ్య. నీ పేరు? సీతామాలక్ష్మి. వీళ్ళు కాకుండా మహేంద్ర అనేవాడు మీ ఇంట్లో ఉంటాడే? ఒప్పుకుంటానండి. మహేంద్ర మీ సొంత తమ్ముడు. ప్రతి ఇంట్లోనూ మహేంద్ర అని పేరు రాయి. 9005 అని కోడ్ వేయి. ఎంటర్ ప్రెస్ చేయి. సార్ నన్ను క్షమించాలి సార్. మీకు కుటుంబం లేదని వేళాకోళంగా మాట్లాడాను. ఇప్పుడే తెలుస్తోంది ఈ ఊళ్ళో ప్రతి కుటుంబంలో అన్నగా తమ్ముడుగా కొడుగ్గా మిగిలిపోయారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? పై అధికారితో చెప్పండి సార్. ఇప్పుడు అర్థమైందా? మన మనసులో ఎవరు ఉన్నారనే దానికంటే మనం ఎవరెవరి మనసులో ఉన్నామన్నది ముఖ్యం. ఇద్దరిని చూసి మీరు అనాథ అని చెప్పారు. సరే సరే మీరు వెళ్ళండి. లక్ష్మి లక్ష్మి అన్నయ్యనమ్మా అన్నయ్యని ఈ స్థితిలో చూడ్డానిక నిన్ను అమెరికా పంపించింది. లక్ష్మి లక్ష్మి ముందు మీరు 5 లక్షలు రెడీ చేసి చీఫ్ డాక్టర్ తో మాట్లాడండి. అప్పుడే మీ చెల్లెలు కాపాడుకోగలరు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. నా చెల్లెలు ప్రాణాలను కాపాడండి సార్. నా చెల్లెల్ని కాపాడండి సార్. నేను డబ్బుతో వస్తాను. సార్ సార్ నా చెల్లెలు ప్రాణాలతో పోరాడుతోంది సార్. ఏంట్రను అనేది? అమెరికా సంబంధం ఆశపడి నా చెల్లెలికి పెళ్లి చేశాను సార్. దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. వాడు మంచివాడు కాదు సార్. మంచివాడు కాదు. ఇచ్చిన కట్నం సరిపోలేదని కారులోంచి దాన్ని తోసేశాడు. చేయవచ్చు వల్ల ఆసుపత్రికి వచ్చింది సార్. నా చెల్లెలు బతకాలంటే ఆపరేషన్కి 5 లక్షలు కావాలట సార్. ఆ రోజు మహేందర్ని జయంతిని విడదీయటానికి నువ్వు నాకు అవసరమయ్యావు. నువ్వు చేసిన శకుని పనికి నీకెంతో డబ్బిచ్చాను. ఇది నా చెల్లెలు జీవిత సమస్య సార్. ప్లీజ్ ఈ ఒక్కసారి సాయం చేస్తే. ఒక్కసారి చేస్తే దాని పేరు సహాయం. మాటి మాటికి చేస్తుంటే దాని పేరు భిక్ష. సార్ నేను నిన్ను భిక్షగాని చేయదలుచుకోలేదు. సార్ డాక్టర్ నా చెల్లెల్ని ఎలాగైనా కాపాడండి డాక్టర్. నేను నమ్మిన వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు డాక్టర్. అయినా నేను ఎలాగైనా డబ్బు కడతాను డాక్టర్. డబ్బు కట్టలేదని నా చెల్లెలకు ఆపరేషన్ మానేయకండి డాక్టర్. ఇవి చేతులు కాదు కాళ్ళు. పడకండి. డబ్బు కట్టేశారు. ఆపరేషన్ అయిపోయింది.
నా కాళ్ళ మీద కంటే ఆయన కాళ్ళ మీద పడండి. సార్, పగ తీర్చుకునే అవకాశం కోసం చూసేవాడు శత్రువు, నొప్పిని తెలుసుకుని మందు వేసేవాడు మనిషి. లక్ష్మి నన్ను అన్నయ్య అని పిలిచేది. ఒక అన్నయ్యగా నా బాధ్యతని నెరవేర్చుకున్నాను. వస్తాను. నేను ఆ ఫైల్ని చెక్ చేస్తాను, నో ప్రాబ్లం. ఏమైంది కుమార్? నన్ను క్షమించు జయంతి. ఆ రోజు మీ నాన్నగారు ఎలా చనిపోయారంటే, నా చెల్లెలు పెళ్లికి డబ్బు అవసరం వచ్చింది. మిమ్మల్ని మహేంద్ర గారిని విడదీయడానికి మార్తాండకి నేను అవసరం అయ్యాను. మహేంద్ర సార్ది ఏ తప్పు లేదు. అతను శత్రువుకు కూడా ద్రోహం చెయ్యడు. ఆ బ్యాంకుకి ఆయన పేరు ఉండకూడదు. ఆయన అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. మేనేజర్ సార్, వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి. మండపం బుక్ చేయి. ఇదిగో అడ్వాన్స్. సారీ సార్, మీరు చెప్పిన డేట్లో ఆల్రెడీ మండపం బుక్ అయిపోయింది. బుక్ చేసింది? మహేంద్ర గారండి. అయ్యా, పంతులు అడిగితే ఆయన పెళ్లి ఉందన్నాడు. మేనేజర్ కూడా ఇద్దరు చెప్తున్నాడు. మండపం అడిగితే అది కూడా ఆయనకి ఇచ్చేసామంటున్నారు. అయితే ఆయన పెళ్లి చేసేలా ఉన్నాడు. మహేంద్ర ఇంటూ పెళ్లి బాధ్యలు, మన ఇంటో చావు బాధ్యలు. అవును, మీ వాళ్ళే నిన్నెందుకు తరుముతున్నారు? ఎందుకని చెప్పు. చెప్పు, ఏంటి? వదలండ్రా, వదలండ్రా, వదలండ్రా. ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ప్రాణం ఎలా పోతుందో. నా ప్రాణం అనుకున్నావే, ఇప్పుడు చూడ ప్రాణం ఏమవుతుందో. తగలబెట్టండిరా దాన్ని. వద్దు, వదలండి, తన్నేం చేయొద్దు. వదలండ్రా, విజయ్ ఏం చేయొద్దు. వదలండ్రా. రై, ఏంట్రా చూస్తున్నావు? నన్ను రాకుండా ఎంత ఆపినా సరే రావాల్సిన టైంలో కరెక్ట్గా వస్తాను. పెంచకూడని విధంగా ఒక ఆడపిల్లని పెంచి చెయ్యకూడని అన్యాయాలు చేస్తున్నావు కదూ. వాళ్ళిద్దరూ ఒకటి కావాలి. నీకేం కావాలో చెప్పు. నా ప్రాణం కావాలా? ఏమన్నావురా? ప్రాణం కావాలని అడిగావా? ఎవరికి కావాలరా నీ ప్రాణం? ఏ ఊరి ప్రజల ముందైతే నా మాన మర్యాదలు మంట కలిసిపోయాయో అదే ఊరి ప్రజల ముందు తిరిగి నాకు అవి దక్కాలిరా. అందుకోసం నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలరా. కింద పడేయండి, పడేయండి. నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఊరు ప్రజలు బలి కావడం నాకు ఇష్టం లేదు. ఊరి ముందు తలదించుకోవడమే అవమానం. ఊరి ప్రజల కోసం తలదించుకోవడం అవమానం కాదు. రై, నేను నీ కాళ్ళ మీద పడితే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తావా? చేస్తాను. ఏంటి నాన్న పెళ్లి చేస్తానంటున్నావు? ఉండమ్మా, మనం ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నాం. ఊరి ప్రజల ముందు వాడిని కాళ్ళ మీద పడేయించుకొని వాడిని అవమానిద్దాం.
ఈ ఊళ్ళో ఉన్న అందరి కుటుంబాలలో మీరున్నారు. మీరు వీడి కాలు మీద పడితే ఈ ఊరంతా వీడి కాలు మీద పడినట్టు. మేము గెలవటానికి మీరు ఓడిపోకూడదు. వద్దన్నయ్యా, నాకు వాసు వద్దు. విజయ్, ప్రేమ ప్రేమ అన్నావే, నీ ప్రేయస్ ఏమంటుందో వింటున్నావా? రేయ్, మేము మనుషులుగానే ఇద్దరం. మా మనసు ఒకటే, మా ప్రాణం ఒకటే. నేనేమనుకున్నానో తను కూడా అదే చెప్పింది. ఆయన కాపాడబట్టే విజయ్ ఈ రోజు ప్రాణాలతో ఉంది. మాకు ప్రాణభిక్ష పెట్టిన వారు ఆయన. అలాంటి ఒక మనిషిని కాళ్ళ మీద పడితేనే మాకు జీవితం వస్తుంది అనుకుంటే జీవితమే మాకు వద్దురా. ఇదొక ఆడపిల్లేనా? దీనికి నువ్వు నాన్నేనా లేదా బ్రోకరా? నానా, నేను ఆశపడ్డాను ఒకే కారణంతో వీడి దగ్గర అవమానపడాలా? వీడెవరు నాన్న నన్ను వద్దని చెప్పడానికి? ఇప్పుడు నేను చెప్తున్నా, వీడు నాకు వద్దు, వద్దు వద్దు వద్దు. నిజంగా అంటున్నావమ్మా? అవును నాన్న, వీడు నాకు వద్దు, నాకు వద్దు డాడీ. నా బిడ్డ అక్కర్లేదని చెప్పింది, కొట్టి చంపేయడం వాడిని.
డాక్టర్ పిలవండి. అమ్మా. రే డాక్టర్ పిలవండి రా, తొందరగా. ఏమయ్యో మార్తాండావు, దేవుడు గుళ్ళో లేడయ్యా, నీ పక్కనే ఉన్నాడు. మా పేదవాళ్ళ పాలిట దేవుడయ్యా ఈ కెప్టెన్. పేదవాళ్ల పక్కన ఉండడం కంటే పేదవాళ్లే లేకుండా ఉండాలనుకునే దేవుడయ్యా ఆయన. అలాంటి దేవుని శత్రువుగా భావిస్తున్నారే. ఒక్క నిమిషం. నా బిడ్డని నేనే కాపాడుకోలేకపోయాను, కానీ నేను నీకు విరోధులైనా నువ్వు నా బిడ్డను కాపాడావు. ఏ గ్రామ ప్రజల ముందైతే నువ్వు నా కాళ్ళ మీద పడాలన్నాను, అదే గ్రామ ప్రజల ముందు నేను నీ కాళ్ళ మీద పడతాను. సార్ రండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కంగారు పడకండి, నేను ఆ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాను. నాకేం కాదండి. ఇకపై మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. అన్నయ్య, మీ ముందు నా దురదృష్టం అంతా ఓడిపోయింది. కానీ వాళ్ళతో చేరి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను. నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎవరో కాళ్ళ మీద పట్టడం ఆయన ఉద్దేశం కాదమ్మా. తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఏమండి, నన్ను అసలు క్షమించరా? నువ్వు తప్పు చేశావని నేను అనుకుంటేనే కదా క్షమించడానికి. స్మైల్ ప్లీజ్. ప్రేమే వరమా రావే స్వప్నమా, ఒక ప్రేమ మంత్రం చెప్పిపోలేవా. ప్రేమ వరమా రావే స్వప్నమా, ఒక ప్రేమ సంగతి చెప్పిపోవేలా. ప్రేమ పరవశాన విరిసే ఆధారాలే, నీ ముద్దుకై తప్పించే మదిలో కోరిక ఒక్కసారి ఇచ్చిపోవా. నీ కమ్మని కలలోన మనసేదో కోరుకుంది, చెప్పలేక కోరుకుంది. ప్రేమే వరమా రావే స్వప్నమా, ఒక ప్రేమ మంత్రం చెప్పిపోలేవా.